హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పిఎం కిసాన్ 23వ విడత 2000 రూపాయలు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన అన్నదాత సుఖీభవ 4వ విడత 5000 రూపాయలు కలిపి మొత్తం 7000 రూపాయల వరకు అర్హులైన రైతుల ఖాతాల్లో జమ అయ్యే ప్రక్రియ ప్రారంభమైనట్లు సమాచారం వస్తుంది. సో ముందుగా ఏ జిల్లాల్లో ఉన్నవారికి డబ్బులు పడే అవకాశం ఉంది, అలాగే ఈ బ్యాంక్ ఖాతాలు ఉన్నవారికి మాత్రమే డబ్బులు పడతాయి. సో ఎవరికి ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో జూన్ 20న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ 23వ విడత నిధులను పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హుంగ్లీ జిల్లా తారకేశ్వర ప్రాంతం నుండి విడుదల చేశారు. అలాగే అదే రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లాలోని దర్శి ప్రాంతం నుండి ప్రారంభించారు. ప్రస్తుతం విడుదల కార్యక్రమాలు జరిగిన ప్రాంతాలకు సంబంధించిన రైతుల ఖాతాల్లో ముందుగా డబ్బులు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే దీనిపై అధికారికంగా ప్రత్యేక ప్రకటన లేదు. ప్రస్తుతం రాష్ట్రంలోని పలువురు రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతున్నట్లు సమాచారం వస్తుంది. అయితే అందరి ఖాతాల్లో ఒకేసారి జమ కావు. బ్యాంకింగ్ ప్రక్రియ, డీబీటీ చెల్లింపుల విధానం మరియు సాంకేతిక కారణాల వల్ల దశల వారీగా రైతుల ఖాతాల్లోకి నిధులు చేరుతుంటాయి. అందువల్ల మీ ఖాతాల్లో ఇప్పటి వరకు డబ్బులు జమ కాకపోయినా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈ జూన్ 30 తేదీ వచ్చేలోపు డబ్బులు పడే అవకాశం ఉంది. అంటే మీకు అర్హత ఉంటే డబ్బులు ఆటోమేటిక్గా ఈరోజు పడవచ్చు, లేదా రేపు పడే అవకాశం ఉంటుంది, లేదా ఎల్లుండి పడే అవకాశం ఉంటుంది. సో అలా డబ్బులకు క్రెడిట్ కావడానికి వారం నుండి 10 రోజులు పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ నిధులు పొందాలంటే మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింకే ఉండాలి. అలాగే ఎన్పిసి మ్యాపింగు యాక్టివ్గా ఉండాలి. ఈకేవీసీ ప్రక్రియ కూడా పూర్తిగా ఉండాలి. ఈ వివరాలు సక్రమంగా ఉన్న ఖాతాల్లో ముందుగా డబ్బులు పడే అవకాశం ఉంది. ఏదైనా వివరాలు పెండింగ్లో ఉంటే చెల్లింపులు ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు వెంటనే తమ పిఎం కిసాన్ స్టేటస్ను చెక్ చేసుకోవడం మంచిది. ఈకేవీసీ పూర్తయిందా లేదా, ఆధార్ బ్యాంక్ ఖాతాతో లింక్ అయిందా లేదా, ఎన్పిసి మ్యాపింగు సక్రమంగా ఉందా లేదా ఒకసారి నిర్ధారించుకోండి. ఈ వివరాలు సరిగ్గా ఉంటే మీ ఖాతాల్లో కూడా త్వరలోనే 2000 రూపాయలు పిఎం కిసాన్ మరియు 5000 రూపాయలు అన్నదాత సుఖీభవ నిధులు జమ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమంది రైతులకు డబ్బులు జమ అయినట్లు సమాచారం వస్తుండగా మిగిలిన అర్హులైన రైతుల ఖాతాల్లో కూడా రాబోయే రోజుల్లో జమ అయ్యే అవకాశం ఉంది. బ్యాంకింగ్ ప్రక్రియ పూర్తయ్యే కొద్ది జిల్లాల వారికి మరియు ఖాతాల వారికి చెల్లింపులు కొనసాగుతాయి. జూన్ 30 లోపు చాలామంది అర్హులైన రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.